1997లో ఫేస్ ఆఫ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో హీరో విలను అండర్వేర్లు మార్చుకున్నంత ఈజీగా ముఖాలు మార్చేసుకొని దాన్నే ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఆ టైంకి అదొక మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్. సినిమా సూపర్ హిట్. ఒక 7 ఏళ్ల తర్వాత ఆ సైన్స్ ఫిక్షన్ నిజమైంది. 2005లో మొట్టమొదటి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కుక్క కాటు వల్ల ఫేస్ డిఫార్మ్ అయిన ఒక అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయిన ఒక ఆవిడ ఫేస్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. సర్జరీ సక్సెస్ అయింది. ఫుడ్ తినడానికి, మాట్లాడడానికి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ రిస్టోర్ అయినాయి. ఇలాంటి ఫేషియల్ డిఫార్మిటీస్కి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక వరం అనుకున్నారు ప్లాస్టిక్ సర్జరీ కమ్యూనిటీస్లో. కానీ గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూస్తే 2005 నుంచి గత 21 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం కలిపి ఒక 60 ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా జరగలేదు. ఈ సర్జరీ పాపులారిటీ ఇనీషియల్ 10 ఇయర్స్లో అలా ఇంక్రీజ్ అయ్యి తర్వాత అలా పడిపోయింది. ఇంత ఇంపాక్ట్ ఉన్న సర్జరీ ఎందుకంత ఫ్రీక్వెంట్గా జరగట్లేదు? ఒకటి, ఈ సర్జరీ చేయడం టెక్నికల్లీ చాలా కష్టం. కానీ అసలు రీజన్ అది కాదు. ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మన సినిమాలో చూపించినట్టు అల్లు అర్జున్ రామ్ చరణ్లా మారిపోయి డ్యాన్సులు, ఫైట్లు చేయడు. అప్పుడు కథ ఇంకోలా ఉంటుంది. వేరే వ్యక్తి నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసిన టిష్యూని మన బాడీ ఒక ఫారెన్ ఆబ్జెక్ట్గా పరిగణించి దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై. ఎందుకంటే ఫేస్కి యాంటీజెనిసిటీ అనే ప్రాపర్టీ చాలా ఎక్కువ. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ట్రాన్స్ప్లాంట్ అయిన కిడ్నీ సెల్స్ కంటే స్కిన్ సెల్స్ని ఎక్కువగా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే ఇమ్యూనోసప్రెషన్స్ ఇవ్వాలి. ఇమ్యూనోసప్రెషన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవుతాయి, డయాబెటీస్ వస్తుంది, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అవుతాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. హార్ట్, లంగ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ ఏమీ లైఫ్ సేవింగ్ సర్జరీ కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయినా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 10 to 20 years తగ్గిపోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్లో ఒక 25% పైనే 10 yearsలో రిజెక్ట్ అయినాయి. ఒక ట్రాన్స్ప్లాంట్ రిజెక్ట్ అయితే దాన్ని ఎక్స్ప్లాంట్ చేసి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం అండ్ అవుట్కమ్స్ అంత బాగోవు కూడా. కాబట్టి ఫేస్ ట్రాన్స్ప్లాంట్ జరిగే ముందు పేషెంట్ని అడిగే క్వశ్చన్, ఈ ఫేస్తో 50 ఏళ్ళు బ్రతుకుతావా, లేదా ఫేస్ మార్చుకొని కాంప్లికేషన్స్తో ఇలాంటి ఫేస్తో 15 ఏళ్ళు బ్రతుకుతావా అని. ఆలోచించడానికి ఎంత భయంకరంగా ఉందో కదా.